నా సెమ్మలో రిక్కెళ్ళ భర్త కైకరే. ఈ ఇల్లు దొరకడం అదృష్టమే డార్లింగ్. ఇల్లే కాకుండా కాబోయే ఇల్లాలు కూడా దొరికింది. చాలండి సంబడం. అస్తమానం అర్ధనారీశ్వరులా ఈ వేషం ఏంటి? మామూలు డ్రెస్ వేసుకోవచ్చు. అమ్ము, మామూలు డ్రెస్సులు మగాడిలా మీ నాన్న నన్ను చూశాడంటే శివాలెత్తిపోయి కథాకళ్ళి కూచిపూడి ఆడేస్తాడు. ఎప్పుడు ఆడటం కాదురా, ఇప్పుడే ఆడేస్తాను. పరాయి మగాళ్ళ వంకనే కన్నెత్తి చూడండి. నువ్వు చూడక్కర్లేదు, నేను చూస్తాను రా. బాబు, చేతిలో ఏంటి? మా ఆవిడకి మల్లెపూలండి. మీ ఆవిడకి మల్లెపూలు. మల్లెపూలు కూడా పెట్టుకుంటుందన్నమాట. ఆడవాళ్ళు పువ్వులే కదా పెట్టుకుంటారు, ఆకులు కాయలు పెట్టుకుంటే బాగోదు కదండి. అవునులే, బాగోదు. మరి ఇలా ఎక్కడికి వెళ్తున్నావు? మీ ఆవిడ గారు ఇక్కడుంది మా ఇంట్లో. వెళ్ళు, ఎక్కడ పెడతావో పెట్టు పువ్వులు. వీడేదో కొంప ముంచినట్టున్నాడు, పారిపోవడం బెటర్. ఎక్కడికైనా పారిపోతున్నావు? అవతల పోలీసులు వస్తున్నారు. ఇద్దరిని చీటింగ్ కేసు కింద చీరేస్తా. అది కాదు సార్, నేను చెప్పే మాట వినండి. ఏమిటయ్యా వినేది? అద్దె కొంప కోసం నీ ఫ్రెండ్ చేత ఆడవేషం వేయించి తీసుకొచ్చావు. అంతవరకు బాగానే ఉంది, క్షమించొచ్చు. కానీ వాడేం చేశాడు? తన ఆడవేషంలో మా అమ్మాయిని దగ్గరకు లాగి మగ వేషంలో నానా వేషాలు వేసి నెల తప్పినట్టు చేశాడు. ఎలా క్షమించేది? ఏరా, ఆయన చెప్పేది నిజమేనా? అవునురా, కొన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కాలు జారారురా. కాలు జారడం కాదురా, నిన్ను కొట్టారంటే నీ జాయింట్లు మొత్తం జారిపోతాయి. దేవుడు లాంటి ఆ మహానుభావుడి కూతురికి ద్రోహం చేస్తావా? ఆశ్రయం ఇచ్చిన ఇంటికి ఎసరు పెడతావా? అన్నం పెట్టిన పెద్ద మనిషికి కన్నం పెడతావా? నిన్నెంత తొందరగా చంపితే అంత పుణ్యం వస్తుందిరా, అంత పుణ్యం వస్తుంది. భిక్ష పెట్టానయ్యా. రేపు నాకు పుట్టబోయే బిడ్డ అమ్మా మా నాన్న ఏడి అని అడిగితే నేనేమని సమాధానం చెప్పాను? నా చేతుల్లో చచ్చిపోయాడని చెప్పమ్మా, చచ్చిపోయాడని చెప్పు. అమ్మాయిని అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఆయన ఒప్పుకున్నారు. ఒప్పుకున్నానే. ఎందుకు ఒప్పుకున్నాను? ఏ కండిషన్ అతను ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నాను. కట్నం వద్దంటే ఒప్పుకున్నాను. నీకు నాకు బట్టలు పెడతానంటే ఒప్పుకున్నాను. మరి పెరట్లో ఉన్న ఇల్లు కట్టడానికి ఆ వీధిలోను ఈ వీధిలోను ఇటుకలు సిమెంట్ కొట్టుకొస్తానంటే ఒప్పుకున్నాను. కోడిగుడ్లు నా బదులు కలెక్ట్ చేసుకొస్తాను బాబోయ్ అంటే అప్పుడు ఒప్పుకున్నాను. అవునరా, ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే అడ్డమైన గొడ్డు జాకిరికి ఒప్పుకున్నారా? సార్, గుడ్ మార్నింగ్ సార్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? మీ సంతకాలు కావాల్సి వచ్చి మీకోసం ఫ్యాక్టరీ అంతా వెతికాను సార్. నేను కనిపించకపోతే వచ్చేంత వరకు ఆఫీసులో వెయిట్ చేయాలి. పర్మిషన్ లేకుండా గోడౌన్ లో ఎంటర్ అవ్వమని ఎవరు చెప్పారు? అది కాదు సార్, అర్జెంట్ గా సంతకాలు కావాల్సి వచ్చి. Shut up! ఇంకెప్పుడు ఈ గోడౌన్ చుట్టుపక్కలకు రాకు. గో అండ్ వెయిట్ ఫర్ మీ ఇన్ ది ఆఫీస్. ఓకే సార్. వాడి మీద ఒక కన్నేసి ఉంచండి. అవునరా, డెఫినెట్ గా అక్కడ చట్ట వ్యతిరేకమైన పనులేవో జరుగుతున్నాయని నా అనుమానం. నేను 2-3 సార్లు గోడౌన్కి వెళ్ళబోతుంటే ఎవరో ఒకరు నన్ను ఆపడమే కాకుండా స్ట్రిక్ట్ గా వార్నింగ్ కూడా ఇచ్చారు. నీకంత అనుమానంగా ఉంటే వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చేద్దాం. నోరు ముయిరా, మన అనుమానం నిజమో కాదో తెలుసుకోకుండా పోలీసులకా ఇన్ఫార్మ్ చేస్తాం. కరెక్టే, కానీ తేల్చుకోవడం ఎలా? చెప్తా.
అమలవరికి చంపేస్తాను రా. అమ్మో ఎవడది కొడిదే? అమ్మో ఎంత గడి కొడిచాడు రా. రండ్రా. ఎవడ్రాడు? ఏంటా శుభ దెప్ప వేసుకునే? గుడ్ నైట్ సార్. ఎవరు? బచ్చాస్ దమ్ముంటే పైకి రండి కొడగలరా. ఇక్కడికి రండి రే. అయ్యో నేనురా. వాళ్ళని కోట పక్కనున్న పాడుబడ్డ నూతిలో పడేయండి. రణ రణ ప్రే జన్మర్ వపు రిణీస కర్మాన్
స్వపు ఓం హ్రీం క్లీం. I am General John X. Shaw, humble servant in the service of Her Majesty the Queen of British Empire. I was sent here in 1802 as a soldier to join the 4th Battalion. But now I am your humble servant. మీకు విశ్వాసపాత్రుడైన సేవకుడను. అసలు నువ్వెవరివి? ఇక్కడికి ఎలా వచ్చావు? 1802వ సంవత్సరంలో బ్రిటిష్ సామ్రాజ్య ఆదేశంతో 4th బెటాలియన్కి సోల్జర్గా ఈ దేశమునకు వచ్చి ఆ పైన జనరల్ అయిన జాన్ ఎక్స్ షా నేను గొప్ప వీరుడను, గ్రేట్ ఫైటర్ని. ఆ గర్వంతో అధికారంతో ఒళ్ళు మరచి మందు మైకంతో కళ్ళు మూసుకుపోయి భారతీయులను నానా హింసలు పెట్టి తిని నిజానికి నేను మంచివాడినే. ఐఎమ్ ఏ వెరీ గుడ్ మ్యాన్. అంత మంచివాడివే అయితే నిన్ను ఈ మంత్రంలో ఎవరు బంధించారు? ఎందుకు బంధించారు? ఒకనాడు నా సోల్జర్స్తో నగరంలోని ఆడవాళ్లను పాడు చేయుటకు రెచ్చిపోయి బయలుదేరగా వారందరూ ఒక టెంపుల్లో దాగినారు. ఫిరంగులతో ఆ గుడి తలుపులు బద్దలు కొట్టి ఏడుస్తూ బ్రతిమలాడే వాళ్లను నా అనుచరులతో రేప్ చేయించి తిని ఆ ఆలయములోని పెద్ద ప్రీస్ట్, అదే పూజారి, నా దుర్మార్గములకు కోపగించి నేను నికృష్టమగు చావు చచ్చదనని, చచ్చిన పిదప నా ఆత్మకు మోక్షము ఉండదని, దయ్యమై తిరుగుదునని శపించెను. దానితో మందుమైకము దిగి వారి కాళ్లపై బడి క్షమించమని కోరితిని. ఆయన మనసు కరిగి, నీ మరణానంతరము నీ ఆత్మను ఒక మంత్రములో బంధించదను. కొంతకాలము గడిచిన పిదప సత్ప్రవర్తన కలిగిన వ్యక్తి ఆ మంత్రము జపించిన నీ ఆత్మ వెలుపలికి వచ్చును. అతను ఏనాడైతే మనస్ఫూర్తిగా నిన్ను వెళ్ళిపోమ్మనునో అప్పుడు నీ ఆత్మకు పూర్తి విముక్తి కలుగును అని చెప్పాను. ఇప్పుడు నేను మీకు సేవకుడను. ఏమి కావాలేనో చెప్పండి ప్లీజ్. ప్రస్తుతం నువ్వు నాకు చేయగలిగింది ఒకటే. నేను నా ఫ్రెండు ఇక్కడి నుంచి బయటపడే మార్గం చెప్పు. నో ప్రాబ్లం, చెప్పేదను. కానీ నాదొక రిక్వెస్ట్. మిమ్ములను ఇక్కడ పారవేసిన దుర్మార్గులను క్షమించండి. ఏ? ఆ దుర్మార్గులను ఎందుకు క్షమించాలి? మిమ్ము ఇక్కడ పడవేయడం ద్వారా నాకు మిమ్మల్ని కలిసే అదృష్టాన్ని, నా ఆత్మకు విముక్తి కలిగే అవకాశాన్ని ఇచ్చారు. నా కొరకు వాళ్ళని క్షమించండి. అలాగే. చూడు మానిక్ష, ఏమైంది? నేను మానిక్ష కాదు, జానిక్షాని. పేరు మార్చిన ఎడల నాకు ఏడుపు వచ్చును. ఓకే, ఇక మీద అలా పిలవండి. థ్యాంక్ యూ. ఇక మనం పోదామా? నాకు విశ్రాంతి కావాలి. అబ్రకదబ్రా.